హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో Audacity అప్లికేషన్లో అంటే ఫ్రీగా దొరికే ఈ Audacity అప్లికేషన్లో ఆడియో రికార్డ్ చేయడానికి కావాల్సిన బేసిక్ సెటప్ ఏదో చూస్తాం. ఆడియో ఎలా రికార్డ్ చేయాలి, అదేవిధంగా ఆడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి కావాల్సినటువంటి మనకి కావాల్సిన బేసిక్ ఎఫెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, చిన్నగా మనం ఆడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి కావాల్సిన ఆప్షన్స్ మనం చెక్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో మనకి ఓపెన్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఓకే, సో మనకు పైన వచ్చేసి ఫైల్, ఎడిట్, సెలెక్ట్, వ్యూ, ట్రాన్స్పోర్ట్, ట్రాక్ ఇవన్నీ చెప్పేసి మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి టూల్ బార్లో. దాని కింద మరి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడియో సెటప్ అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఒక 4-5 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లేబ్యాక్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే రికార్డ్ చేసిన తర్వాత మనం వినడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే మనం దేన్ని కనెక్ట్ చేసాం, హెడ్ఫోన్స్ని కనెక్ట్ చేసామా, లేకపోతే స్పీకర్స్ని కనెక్ట్ చేసామా, లేకపోతే హెడ్ఫోన్స్ని కనెక్ట్ చేసామా, దేన్ని కనెక్ట్ చేసాం, లేకపోతే మనం ఇన్బిల్ట్లో ఉన్నటువంటి అంటే సిస్టంలో ఉన్న డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మీ సిస్టంలో మీ పీస్లో ఉన్నటువంటి బేసిక్ స్పీకర్స్ ఏవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే రియల్టెక్ హై డెఫినిషన్, ఇది వచ్చేసి డెస్క్టాప్కి లేదా ల్యాప్టాప్కి సంబంధించినటువంటి ఇన్బిల్ట్ స్పీకర్స్ అనమాట. అంటే మనకి ఎక్కడ ఎంచో అయితే శబ్దం వినిపిస్తుంది. ఇది వచ్చేసి నేను కనెక్ట్ చేసినటువంటి యూఎస్బీ ఆడియో డివైస్, అంటే నా హెడ్ఫోన్స్, యూఎస్బీ హెడ్ఫోన్స్ అనమాట. సో తర్వాత అది కాకుండా మనం ఏదైనా స్పీకర్స్ని మనం కనెక్ట్ చేస్తే వాటి పేరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్లేబ్యాక్. దాని కింద మనకి రికార్డింగ్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇది మనం కనెక్ట్ చేసినటువంటి మైక్రోఫోన్. మనం మైక్రోఫోన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు సిస్టమ్కి, లేదా అంటే త్రూ ఆడియో ఇంటర్ఫేస్ కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి XLRకి సంబంధించినటువంటి డైనమిక్ మైక్రోఫోన్ కానీ లేకపోతే కండెన్సర్ మైక్రోఫోన్ కానీ ఉంటే వాటిని ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా మనం సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు మనకి దానికి సంబంధించినటువంటి పేరు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఆడియో ఇంటర్ఫేస్ కనెక్ట్ చేస్తే HD USB ఆడియో ఇంటర్ఫేస్ అని కనిపిస్తుంది, లేదా ఒక్కొక్కసారి ఆడియో ఇంటర్ఫేస్ పేరు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒక్కోసారి మైక్రోఫోన్ పేరు కూడా కనిపిస్తుంటుంది. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆడియో రికార్డ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు లెక్క. ఓకే, సో పైన ఇక్కడ మీరు చూసినట్టయితే రికార్డ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని మనం ఆన్ చేయడానికి మనకి షార్ట్కట్ కీస్ ఏంటంటే Shift R అని ఉంటుంది, లేదా R అని ఉంటుంది. R క్లిక్ చేయొచ్చు, లేకపోతే మనం మౌస్తో కూడా క్లిక్ చేయొచ్చు. R క్లిక్ చేసినా కూడా రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ అంటే ఈ లైన్ ఉంది కదా, దీన్ని టైం లైన్ అంటారు. ఈ టైం లైన్లో మనకి 0 లెవెల్ నుంచి రికార్డింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను రికార్డింగ్ క్లిక్ చేయగానే మనకు ఆడియో రికార్డ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. మీరు సిస్టంలో చూడొచ్చు, మీకు వేవ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లూ కలర్లో. సో ఇది నేను ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా వేవ్స్ మనకి ఇక్కడ రికార్డ్ అవుతూ వెళ్తుందనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి దీన్ని మనం హ్యాండిల్ అంటాము. సో ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి హ్యాండిల్ ద్వారా రికార్డ్ అయితే అవుతూ ఉంటుంది. రికార్డ్ని ఇమీడియట్గా మనం స్టాప్ చేయాలనుకుంటే స్పేస్ బార్ని నొక్కచ్చు, లేదా Shift Rని కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను స్పేస్ బార్ని నొక్కేసేసి దీన్ని నేను రికార్డింగ్ని స్టాప్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఆడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి వేవ్స్ అనమాట. పైన మనకి ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మనం క్లిక్ చేసినప్పుడు మనం ఏమవుతుందంటే మనం రికార్డ్ చేసినటువంటి వేవ్స్ని మనం ఇట్లా చిన్నగా, అంటే అంతా ఒకే చోట చూడాలనుకుంటే మనం జూమ్ అవుట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ నుంచి కంప్లీట్గా ఎలా రికార్డ్ అయిందో అలాగే మనం చూడాలంటే జూమ్ అవుట్ కావాలంటే చేసుకోవచ్చు. అంటే క్లియర్గా మనం చూడాలనుకుంటే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇలా చిన్నగా ఉన్నటువంటి చిన్న పార్టికల్స్, చిన్న వేవ్స్ కూడా మనకి కనిపిస్తుంటాయి. ఓకే, సో ఈ విధంగా రికార్డ్ అయినప్పుడు మనకి ఈ స్టార్టింగ్లో మనం చూస్తే ఇక్కడ క్లియర్గా ఒకసారి నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న పార్టికల్స్ మనకి కనిపిస్తున్నాయి. అంటే రికార్డ్తో పాటు ఏదో వేరే నాయిస్ కూడా ఇక్కడైతే రికార్డ్ అయి ఉందన్నమాట. సో దీన్ని మనం ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లే బటన్ని మనం క్లిక్ చేస్తే ఆ సౌండ్ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ పైన స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్లో మనకి దాని యొక్క అంటే ఎంత ఇంటెన్సిటీతో ఆ ఆడియో ఉందని మనకి కనిపిస్తుంటుంది. అదే కాదు, ఏ ఆడియో ప్లే చేసినా కూడా మనకి అదే విధంగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఆడియోని నేను ప్లే చేస్తే ఈ గ్రీన్ కలర్లో మనకి ఎక్కడైతే ఏదో కనిపిస్తుందో, అంటే ఈ -12, -21, -18, -15 అని కనిపిస్తుంటుంది కదా, ఇదేంటంటే ఇది dBతో మనం కొలుస్తున్నాం. అంటే ఆడియోని మనం కొలుస్తున్నటువంటి స్కేల్. అది ఎంతవరకు ఉండాలి
అది రెడ్ కలర్లో, ఎల్లో కలర్ వరకు పర్వాలేదు. రెడ్ కలర్లో వస్తే మనకి ఎక్కువగా ఆడియో అంటే డిస్టార్షన్ అయిపోయింది, మనం వినడానికంటే లిమిట్ కంటే దాటిపోయి రికార్డ్ అయిందని అర్థం అనమాట. సో దాన్ని మనం కావాలంటే తగ్గించుకోవచ్చు తర్వాత. ఉదాహరణకి దీన్ని ఎడిట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం మొత్తం స్క్రీన్ని, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆడియో వేవ్ని మొత్తం సెలెక్ట్ చేయాలి. దాన్ని ఎలా సెలెక్ట్ చేయాలంటే మౌస్తో ఇలా కావాలంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని మనం క్లిక్ చేస్తే మొత్తం క్లిప్ సెలెక్ట్ అయిపోతుంది. లేదా మనకి ఇక్కడ పైన మనం మౌస్ని తీసుకెళ్తే ఒక హ్యాండ్ గుర్తు వస్తుంది. ఓకే, దీన్ని మనం క్లిక్ చేసినా కూడా మనకి మొత్తం క్లిప్ ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం కావాల్సినటువంటి ఎఫెక్ట్ని యూజ్ చేసి దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ దీంట్లో నుంచి నాయిస్ తీసేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నాయిస్ ఉన్నటువంటి పార్ట్ ఒకసారి మనం విని చూడాలన్నమాట. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసి మనం ప్లే చేసినామంటే మనకి నాయిస్ వినిపిస్తుంటుంది. ఓకే, ఈ నాయిస్ ఎక్కడైనా సరే, ఈ ఖాళీ ప్లేస్ కావచ్చు, ఈ ఖాళీ ప్లేస్ కావచ్చు, ఇక్కడ మనం మాట్లాడిన సౌండ్ కాకుండా కేవలం నాయిస్ మాత్రమే ఉంటుంది. అంటే మనం గాలి పీల్చుకునే నాయిస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సింపుల్ నాయిస్. అలాగని నాయిస్తో రికార్డ్ చేయాలని కాదు, మనం సాధారణంగా వీలైనంత వరకు ఇన్పుట్ని సైలెంట్గా ఉన్న ప్లేస్లోనే ఇవ్వాలి. అప్పుడు మనకి మంచి ఆడియో రికార్డ్ అయితే అవుతుంది. అయితే ఈ నాయిస్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఏ ఖాళీ ప్లేస్లో నుంచి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఖాళీ ప్లేస్ లేదంటుంటే మనం ఏం చేయాలంటే ఏం అలవాటు చేసుకుంటే మంచిదంటే ముందే కొంచెం ఒక నిమిషం ఆడియోని వదిలేయాలన్నమాట. సైలెంట్గా ఉంటే అదే నాయిస్ని రికార్డ్ చేస్తుంది. దాని తర్వాత మనం మాట్లాడినప్పుడు దాంతోపాటు ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయిస్ని నేను తీసేయాలంటే ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసేసుకునేసి ఇక్కడ ఎఫెక్ట్స్లో వెళ్ళేసి ఇక్కడ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనం నాయిస్ రిడక్షన్ ఆప్షన్ వచ్చి మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ నాయిస్ రిడక్షన్కి సంబంధించినటువంటి చిన్న స్క్రీన్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ గెట్ నాయిస్ ప్రొఫైల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయిస్ని మాత్రమే సిస్టమ్ గుర్తుపెట్టుకుంటుంది అనమాట, తీసుకుంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సిస్టమ్కి తెలుసు ఎంత నాయిస్ రికార్డ్ అయింది ఈ ప్లేస్లో. దీన్ని మనం మొత్తం ఆడియో నుంచి తీసేయాలి. అంటే నేను మాట్లాడినటువంటి ఆడియో నుంచి కూడా ఈ నాయిస్ని మాత్రం తీసేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఎఫెక్ట్లో వెళ్ళేసి ఇక్కడ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ ఆప్షన్లో తర్వాత మళ్ళీ నాయిస్ రిడక్షన్లో సెలెక్ట్ వెళ్ళేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యాజ్ యూజువల్ ఉన్నది ఉన్నట్టుగా, ఓకే, ఏం చేంజ్ చేయకుండా ఒకసారి ఓకే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ఉన్నటువంటి నాయిస్ మొత్తం వెళ్ళిపోయింది. సో మనకి మొత్తం ఆడియోలో నాయిస్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసేసుకునేసి ఎఫెక్ట్లో వెళ్ళేసి నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్లో వెళ్ళేసి నాయిస్ రిడక్షన్లో వెళ్ళేసి మనం ఇక్కడ ఓకే చేయాలి. ముందే అది ఆడియోని, ఈ పార్ట్ ఆడియోని గుర్తుపెట్టుకుంది నాయిస్ని. సో ఇక్కడ మనం ఓకే చేసేస్తే ఆడియోలో ఎక్కడెక్కడ నాయిస్ ఉందో అక్కడంతా మొత్తం తీసేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్లే చేస్తే ఏమవుతుందంటే నాయిస్ లేకుండా ఆడియో మనకి వినిపిస్తుంది. ఓకే, చాలా నీట్గా క్లియర్గా వినిపిస్తుంది. అయితే ఇక్కడ వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటే వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 0 dB నుంచి మాత్రం మనకి 0.5 వరకు ఉంది. నేను వినాలి అంటే నేను ఎక్కువగా వాల్యూమ్ పెట్టుకొని వినాల్సి వస్తుంది. దీన్ని మనం ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయలేదు, ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకునేసి ఎఫెక్ట్లో వెళ్ళేసి ఇక్కడ వాల్యూమ్ అండ్ కంప్రెషన్ ఉంది. ఈ కంప్రెషన్ అంటే కంప్రెస్ చేస్తుంది, తర్వాత వాల్యూమ్ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ కంప్రెషర్ ఉంది, దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి మనం యాజ్ యూజువల్ యూజ్ చేయొచ్చు. మనం అప్లై చేసిన తర్వాత మీరు చూడొచ్చు కొంచెం మనకి వాల్యూమ్ పెరిగింది, అంటే కంప్రెషన్ ఎంత కావాలంత మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్లే చేసినప్పుడు నాకు ఎంత కావాలంత నాకు ఆడియో వినిపిస్తుంది. ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి, ఇంకా ఎఫెక్ట్ మనం ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, అంటే మీ వాయిస్కి సరిపడా ఆడియో క్లీన్గా నీట్గా వినిపించాలంటే ఏం చేయాలంటే మొత్తం ఒకసారి మనం సెలెక్ట్ చేసుకునేసి మనం కంట్రోల్ ఏ కూడా చేయొచ్చు, లేదా మనం ఇక్కడ హ్యాండ్ గుర్తు క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెలెక్ట్ బటన్ని కూడా క్లిక్ చేయొచ్చు. ఎఫెక్ట్లో వెళ్ళేసి దీని తర్వాత మనం ఈక్యూ అండ్ ఫిల్టర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం వచ్చేసి గ్రాఫిక్ ఈక్యూ చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి బ్యాండ్స్ అంటారు దీన్ని, లేకపోతే ఫెదర్స్ అంటారు. ఇక్కడ ప్రీసెట్స్ ఉంటాయి. ప్రీసెట్స్లో మనం అంటే మీకు ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు ఎక్కువ బాస్ కావాలంటే, లేదా బాస్ తీసేసారంటే, తర్వాత ట్రెబుల్ బూస్ట్ చేయాలంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా కాకుండా నేనే మాన్యువల్గా చేసుకుంటా అంటే దీన్ని మనం కావాలంటే మూవ్ చేసుకుంటూ కొంచెం మీరు R&D చేశారంటే మీ వాయిస్కి ఎగ్జాక్ట్లీ ఏది ఉంటే బాగుంటుందో మనకి ఇక్కడ సెట్ చేసేసుకునేసి మనం కావాలంటే ప్రీవ్యూలో వినేసి మీకు సరిగ్గా అనిపిస్తే అప్లై చేసేస్తే మనకి ఇక్కడ
ఆడియోది ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఇక్కడ మనకి పీక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కావచ్చు అంటే మనకి కావాల్సిన వాయిస్ కంటే ఎక్కువగా రికార్డ్ అయింది. సో దీన్ని నేను తగ్గించుకోవాలి. దీన్ని నేను ఎంతవరకు తగ్గించుకోవాలి? ఒక లిమిట్ దాకా తగ్గించుకోవాలి. అప్పుడు ఏం చేస్తానంటే మొత్తం మనం సెలెక్ట్ చేసేసుకునేసి సింపుల్గా ఎఫెక్ట్లో వెళ్ళేసి దీని తర్వాత ఇక్కడ వాల్యూమ్ అండ్ కంప్రెషన్లో వెళ్ళేసి ఇక్కడ లిమిటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ లిమిట్ అంటే లిమిట్ చేస్తుంది అనమాట. ఈ లిమిటర్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మనకి ఎంతవరకు లిమిట్ చేయాలంటే ఇక్కడ నేను లిమిట్ 2 dB -2 అంటే ప్రతి ఒక -2 వరకు తగ్గుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్కడుంది? సో -2 dB వరకు తగ్గుతుంది అనమాట. సో దీన్ని నేను సెలెక్ట్ చేసేసుకునేసి అప్లై అని కొట్టేస్తే ఇక్కడ ఇది ఆడియో మనకి తగ్గుతుంది అనమాట. అంటే డిస్టార్షన్ కాకుండా మనకి ప్లే అవుతుంది. చాలా నీట్గా ఉంది. దట్టు మనకి ఏంటంటే మనం ఎంతవరకు లిమిట్ పెట్టామో అంతవరకే ఉంటుంది. రెడ్ కలర్లో వెళ్ళదనమాట. అంటే వినటానికి బాగుంటుంది. సో ఇది మనకి మంచి ఆడియో రికార్డ్ చేయడానికి కావాల్సిన సెటప్ మరియు బేసిక్గా కావాల్సినటువంటి ఎఫెక్ట్స్ అనమాట. సో దీంతో ఏమవుతుందంటే మీ మంచి వాయిస్ మీకు రికార్డ్ అయితే అయిపోతుంది. మీరు దీనికి కావాలంటే ఏ వీడియోకైనా అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకుముందు ఆడియోకి ఇప్పుడు ఆడియోకి మనం డిఫరెన్స్ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి నేను ఎడిట్ చేసిన తర్వాత ఆడియో, ఇది వచ్చేసి ఎడిట్ చేయకముందు ఆడియో. సో ఒకసారి నేను ప్లే చేసి చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. మీరు సిస్టంలో చూడొచ్చు. మీకు వేవ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఎడిట్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. మీరు సిస్టంలో చూడొచ్చు. మీకు వేవ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇది రెండింటికి డిఫరెంట్ అనమాట. బిఫోర్ ఆడియో ఎడిటింగ్, ఆఫ్టర్ ఆడియో ఎడిటింగ్. సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.